హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయేది వచ్చేసరికి ఇన్ఫోసిస్లో మనకి స్టెమ్ స్టార్ స్కాలర్షిప్ అని ఒకటి రిలీజ్ అవుతుంది. అది ఏంటంటే 2024 నుంచి 25కి ప్రజెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ స్కాలర్షిప్ అనేది మనకి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతుంది. అండ్ వీళ్ళు ఎవరికి ఇస్తారు స్కాలర్షిప్స్ అంటే ఫిమేల్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది స్కాలర్షిప్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఈ స్కాలర్షిప్స్ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు 4 ఇయర్స్ చదివినప్పుడు ఎవ్రీ ఇయర్ పర్ ఇయర్ 1 lakh చొప్పున మనకి అది అలాట్ చేయడం అనేది జరుగుతుంది ఫిమేల్ స్టూడెంట్స్కి. సో మీరు 4 ఇయర్స్ కోర్స్ చేస్తున్నారనుకోండి, 4 ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్ 1 lakh, సెకండ్ ఇయర్ 1 lakh, అలా ఎవ్రీ ఇయర్ 1 lakh చొప్పున మనకి అది అలాట్ అవుతుంది. సో దీనికి వచ్చేసరికి లాస్ట్ డేట్ మనకి 15 సెప్టెంబర్ 2024. అంటే ప్రజెంట్ ఇప్పుడు 24-25 డ్యూరేషన్లో ఎవరైతే ఈ స్కాలర్షిప్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 15 సెప్టెంబర్ లోపు దానికి అప్లై చేసుకోవాలి. మస్ట్ ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇందులో కనుక షార్ట్ లిస్ట్ అయితే మీకు ఫీజు అనేది చాలా బాగా ఇందులో కవర్ అవుతుంది. అండ్ మీరు అడిషనల్గా ఏమైనా నేర్చుకోవాలన్నా కూడా ఇందులో కవర్ అవుతుంది. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో అంటే మెడిసిన్, ఎంబీబీఎస్ కానీ లేదు ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ ఎనీ అదర్ స్టెమ్ రిలేటెడ్ ఇన్స్టిట్యూట్స్ రిలేటెడ్ కోర్సెస్ కానీ ఏదైనా కూడా మీరు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో ఫస్ట్ ఏదైనా మీరు ఐడెంటిఫైడ్ కాలేజ్ నుంచి కంప్లీట్ చేసి ఇంటర్ కంప్లీట్ చేసి మీరు ఇప్పుడు గ్రూప్స్లో జాయిన్ అయిన అంటే ఇంజనీరింగ్ గ్రూప్స్ ఆర్ ఎంబీబీఎస్ గ్రూప్స్లో జాయిన్ అయిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా మీ సర్టిఫికెట్స్తో అన్నిటితో కూడా దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్గా ఇందులో ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే మీ CGPA యావరేజ్ అనేది 7 పాయింట్స్ అనేది ఉండాలి. అండ్ ఇంజనీరింగ్లో ఇప్పుడు ప్రజెంట్ మీరు చదివేటప్పుడు 7 అనేది ఉండాలి. అండ్ మీరు ఏ రిలేటెడ్ కోర్స్ సైన్సెస్ అయినా కూడా ఎందులో అయినా కంప్లీట్ చేసి ఉంటే అందులో కూడా సేమ్ అలానే ఉండాలి. అండ్ పాస్ క్వాలిఫికేషన్ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ అప్లై చేసేసారు, మీకు 1 lakh వచ్చింది, మీరు ఇంజనీరింగ్లో 7 పాయింట్స్ రీచ్ అవ్వలేదు అనుకోండి, ఇది డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఇంజనీరింగ్లో 7 పాయింట్స్ అనేది రీచ్ అవ్వాలి. దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ లేకుండా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో అలానే యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 8 lakhs కన్నా లెస్ దాన్ ఉండాలి ఆర్ 8 lakhsకి ఈక్వల్గా ఉండాలి. సో ఎనీ అదర్ స్కాలర్షిప్స్లో మీరు ఎక్కడా కూడా అవైలబిలిటీ లేకుండా ఈ స్కాలర్షిప్ ఒక్కటే అప్లై చేసుకుంటే కనుక మీకు ఇది ఓకే అవుతుంది. ఇందులో ఏ ఒక్క క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు ఈ స్కాలర్షిప్లో ఎలిజిబుల్ అవ్వలేరు. ఎందుకంటే 8 lakhs కన్నా ఎక్కువ ఉంది మీ ఫ్యామిలీ ఇన్కమ్ శాలరీ అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ మీరు ఏ ఇయర్లో అయినా సరే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఆర్ 7 పాయింట్స్ లెస్ దాన్ మీరు తెచ్చుకున్నారు CGPA అంటే ఆ టైం నుంచి మీరు ఇందులో ఎలిజిబుల్ కింద మిస్ అవుతారు, అంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. సో దీంట్లో ఉన్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి 1 lakh per annum అనేది స్కాలర్షిప్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతో మీరు కవరింగ్ ట్యూషన్స్, ఇంకేమైనా స్టడీ పర్పస్ మెటీరియల్స్ పర్చేస్ చేసుకోవడానికి వాటన్నిటికీ కూడా మనకి అమౌంట్ యూజ్ అవుతుంది. అలానే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇవన్నీ మీరు లైన్ చేసుకోవాలి. మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, చాలామంది ఏదో ఒకప్పుడు దిగిన ఫొటోస్ అనేవి అప్లోడ్ చేసేస్తున్నారు, బట్ అది చాలా తప్పు. మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయడానికి మీ దగ్గర రెడీగా ఉండాలి. అండ్ 12th క్లాస్ మార్క్ షీట్స్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్వ్యూ అండ్ దానికి సంబంధించిన JEE, CET, నీట్కి సంబంధించి మీరు స్కోర్ కార్డ్తో ఇంజనీరింగ్ ఆర్ ఎంబీబీఎస్ జాయిన్ అవుతారు కదా, ఆ సర్టిఫికెట్స్ కూడా ఉండాలి. అండ్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడెంటిటీ ప్రూఫ్స్, దట్ ఈస్ ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఏదైనా కూడా మీ దగ్గర ఉండాలి. అండ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్, మీరు జాయిన్ అయినట్టుగా అడ్మిషన్ ప్రూఫ్, అడ్మిషన్ లెటర్ కానీ, ఇన్స్టిట్యూషన్ ఐడెంటిటీ కార్డ్ కానీ, అండ్ మీ ఫీ రిసిప్ట్ కానీ అలాంటిది. అలానే ఫ్యామిలీ ఇన్కమ్ తెలియడం కోసం ఫ్యామిలీ ఇన్కమ్ తెలియటానికి ప్రూఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ ఇష్యూ చేసినవి, అవి ఏదో ఒకటి మీరు చూపించాల్సి ఉంటుంది. పాస్ట్ 6 monthsలో మీ ఎలక్ట్రిసిటీ బిల్ అది కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ స్కాలర్షిప్ అప్లోడ్ చేయడం ఫౌండ్ వేయటం కోసం మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. సో అందులోకి వెళ్ళి మీరు అప్లై నో అనే బటన్ మీద ప్రెస్ చేశారు అంటే బడీ ఫోర్ స్టడీ ద్వారా మీరు రిజిస్టర్ అవుతారు. వన్స్ రిజిస్టర్ అయ్యి మీ డీటెయిల్స్ అన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు September 15th లోపు మీరు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ అప్లై చేసిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్గా అన్నీ ఓకే అయితే దెన్ మీకు ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబుల్ అవుతారు. సో అవన్నీ మీకు మెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అక్కడ ఇన్ఫామ్ చేస్తారు. అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.